గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము ఈ మధ్యలో చూసినట్టు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు మరి వారి కుటుంబ సభ్యుల కోసం కొత్త హెల్త్ స్కీమ్ తీసుకురావడానికి ప్రణాళిక చేసినట్టు మనకు తెలిసింది. సో, ఉపాధ్యాయ సంఘాలు, ఎంప్లాయీ సంఘాల డిస్కషన్ ప్రకారం జూన్ 2న ఇస్తారని తెలియజేశారు. కాకపోతే ఒకసారి మళ్ళీ అసలు హెల్త్ స్కీమ్‌లో ఏముందో ఒకసారి చూసుకుందాం. ఇది క్యాష్‌లెస్ ట్రీట్మెంట్. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఎంపానల్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేస్తారు. ఎలా? డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇస్తారు. వేలాది మెడికల్ ప్రొసీజర్స్ కవరేజ్ అన్నారు గానీ, ఒక్కసారి గైడ్‌లైన్స్ కావాలన్నమాట. సో, ఏ డిసీజ్ కవర్ అయితాయో ఒక మాట చెప్పాలి. అదేంటి చూడాలన్నమాట. అంటే జనరల్‌గా ఏ హెల్త్ స్కీమ్ అయినా వాటిలో ఏ డిసీజెస్ కవర్ అయ్యాయి అన్న విషయం కూడా మనకు తెలవాలి. సో, అది చూద్దాం తర్వాత. దీన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు చేయబోతున్నారు. సో, డిజిటల్ హెల్త్ కార్డ్ ఇస్తారు. హాస్పిటల్‌తో డైరెక్ట్ బిల్లింగ్ విధానం. అంటే హాస్పిటల్‌తోనే డైరెక్ట్ లింకప్ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి పేమెంట్ వాళ్ళకి అయిపోతుంది కావచ్చు. మరి వాళ్ళు ఎలా రిలీజ్ చేస్తారు? హాస్పిటల్స్‌తో ఎలా డిస్కషన్స్ అవుతాయన్న విషయం మనకు తెలీదు. సో, మనకైతే డిజిటల్ హెల్త్ కార్డ్ వచ్చే విషయం ఉంది. సో, ఉద్యోగుల నుంచి కాంట్రిబ్యూషన్ ఉందా అంటే 1.5% వరకు బేసిక్ నుంచి డిడక్ట్ చేసి ప్రభుత్వం కూడా సమాన వాటా ఇచ్చి చెల్లించే విధంగా ఉందని సమాచారం. సో, ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఉందండి. ఇది దాదాపు మరి 01 ట్రెజరీ కోడ్ ఉంటుంది గదా! ట్రెజరీ ద్వారా జీతాలు తీసుకునే వాళ్ళకి ఈ స్కీమ్ మరి బేసిక్‌గా అమలు చేస్తున్నారని తెలుస్తుంది. అంటే చాలా మందికి మన తెలంగాణలో తెలీదు. ముఖ్య విషయం ఏందంటే అందరికీ ట్రెజరీ ద్వారా జీతాలు రావు. యూనివర్సిటీస్ ఉన్నాయి, అటానమస్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ అనుకోండి, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ గాని, తర్వాత వెటర్నిటీ యూనివర్సిటీ, కాలోజీ యూనివర్సిటీ అలా చాలా ఉన్నాయి. వాళ్ళకైతే ట్రెజరీ ద్వారా జీతాలు రావు గాబట్టి కొన్ని ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. వాటికి కూడా ట్రెజరీ ద్వారా జీతాలు రాకపోవచ్చు. సో, వాళ్ళందరికీ మరి డిజిటల్ హెల్త్ కార్డ్‌లు ఎలా ఇస్తారన్నది ఒక ప్రశ్న. సో, హోప్‌ఫుల్లీ వాటికి కూడా ఏదైనా గైడ్‌లైన్స్ వస్తాయేమో చూద్దాం. సో, ఇదండి ఈరోజు వీడియో. షార్ట్ వీడియో. సో, మరింత సమాచారానికి ప్లీజ్ స్టే ట్యూన్. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ డూ అప్రిషియేట్ మై వర్క్. థాంక్ యూ వెరీ మచ్.